అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ తోడొకరుండిన. రచయిత కవిరాయని గారు. ఇక కథలోకి వెళితే, అదొక పల్లెటూరు. పల్లెటూరు అంటే మరీ పల్లెటూరు కాదు, చిన్న సైజు పట్నంలానే ఉంటుంది. ఆ ఊరికి ఫణిభూషణ్ మోతుబరి రైతు, ఓ 25 ఎకరాలకు యజమాని. ఆ ఊర్లో ఫణిభూషణ్ ఇల్లే పెద్ద డాబా ఇల్లు, లంకంత కొంప. ఫణిభూషణ్కి ఆ చుట్టుపక్కల ఊర్లల్లో మంచి పలుకుబడి ఉంది. ఫణిభూషణ్కి డబ్బంటే మాత్రం మహాప్రీతి. ఆయనకి 3 అమ్మాయిలు, 2 అబ్బాయిలు. పెద్దమ్మాయి లలితని పక్క ఊరే ఇచ్చాడు. అతను వ్యవసాయదారుడే. ఫణిభూషణ్ గారికి చిన్నప్పటి నుంచి స్నేహితుడు కూడాను, అందుకనే ఇచ్చాడు. 2 అబ్బాయిలకు పెళ్లి చేసేశాడు. 2 విజయనగరంలో సెటిల్ అయ్యారు. కలిసి వ్యాపారం చేస్తున్నారు. 2వ అమ్మాయి వనజకు పెళ్లి చేయాలి. 3వ అమ్మాయి గిరిజ ఇంకా ఇంటర్మీడియట్ చదువుతోంది కాబట్టి పెళ్లికి అంత తొందర లేదు. ఫణిభూషణ్ వయసు పైబడటం వల్ల ఇంతకు మునుపు ఉన్నంత చురుకుగా ఉండలేకపోతున్నాడు. 2వ అమ్మాయి వనజ ఆయనకి సాయం చేస్తూ ఉంటుంది. డిగ్రీ వరకు చదువుకుంది. అందుకే వనజ అంటే ఫణిభూషణ్కి ఎంతో ఇష్టం. ఇంటి పనులు, వచ్చిన డబ్బు ఇంట్లో దాయడం, పాలేర్లకు జీతాలు, పాల లెక్కలు ఒకటేమిటి, మొత్తం అన్ని విషయాలు వనజే చూసుకుంటుంది. అన్నదమ్ములిద్దరూ విజయనగరంలో వ్యాపారం చేసి బాగా గడించారు. డబ్బు ఎంత పనైనా చేస్తుంది. దానివల్లే ఇద్దరి మధ్య చిన్న చిన్న తగాదాలు వచ్చి 2 వేరుపడిపోయారు. ఫణిభూషణ్ వనజ పెళ్లి విషయమై అబ్బాయిలిద్దరికీ కబురు చేశాడు. వనజకు తొందరగా పెళ్లి చేసి ఒక ఇంటిదాన్ని చేస్తే తన బరువు తీరిపోతుందని చెప్పారు. నీలకంఠంకి దాదాపు 50 ఏండ్లు పైనే ఉంటాయి. ఏకాకి, భార్య పోయి చాలా కాలమైంది. ప్రతాప్ ఒక్కడే కొడుకు. అతను కూడా ఉద్యోగరీత్యా బొంబాయిలో ఉంటున్నాడు. ఇతను మాత్రం విజయనగరంలో పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. అందులో ఒక్కడే ఉంటాడు. ఎంగిలి చేత్తో కాకిని కూడా కొట్టడు. పరమ లోభి. లక్షలకు లక్షలు ఆస్తి బ్యాంకులోనే మూలుగుతూ ఉంటుంది. చుట్టాలు ఎవరు ఇతనింటికి రారు. ఇతను ఎక్కడికి పోడు. మనిషి ఎప్పుడూ అడుక్కునేవాడిలానే ఉంటాడు. పావలా దగ్గర నుండి లెక్క వేస్తుంటాడు. కొడుక్కి ఏదైనా వ్యాపారం చేద్దామని ఉండేది. కానీ డబ్బంతా తగలేస్తాడేమో అని నీలకంఠం భయం. అందుకే వ్యాపారానికైతే ససేమీరా అన్నాడు. ఒక్కడివే కదా నేను, అంత దూరం వెళ్ళి ఉద్యోగం చూస్తే నిన్నెవరు చూస్తారు అంటే వినడు. ఉద్యోగం మానేసి నా దగ్గరకొస్తే ఆస్తి అంతా ఏ అనాథాశ్రమానికో రాసేస్తానని భయపెడుతూ ఉంటాడు. కొడుక్కి పెళ్లి చేయాలి, కట్నం డబ్బులు బాగా రావాలి. అందుకే మంచి సంబంధం కోసం నీలకంఠం ఎదురు చూస్తున్నాడు. నీలకంఠం కొడుకు ప్రతాప్ ఏదో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడని, నీలకంఠానికి బాగా ఆస్తి ఉందని ఫణిభూషణ్కి తెలిసి అదే ఊర్లో ఉంటున్న కొడుకులకు ఉత్తరాలు రాశాడు. వనజకి ఈ సంబంధం అయితే బాగుంటుందేమో చూడమని. పెద్ద కొడుకు నీలకంఠం ఇంటికి వెళ్ళి విచారించాడు. పెళ్లి ప్రస్తావన తెచ్చి తన చెల్లెలి గురించి చెప్పాడు. నీలకంఠం మంచి రోజు చూసుకొని అమ్మాయిని చూడ్డానికి వస్తామన్నాడు. ఈలోగా కొడుక్కి కూడా ఉత్తరం ముక్క రాస్తానన్నాడు. ఒక మంచి రోజు చూసుకొని నీలకంఠం కొడుకు ప్రతాప్ ఫణిభూషణ్ ఇంటికి వెళ్ళారు. ప్రతాప్కి వనజ మొదటి చూపులోనే బాగా నచ్చింది. కానీ తండ్రంటే భయం. ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాడు. నీలకంఠానికి కూడా అమ్మాయి కన్నా ఇల్లు, అబ్బాయికి ఫణిభూషణ్ ఇచ్చే లక్షల కట్నం, ఇంకా అమ్మాయి పెట్టుకున్న నగలు బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇంకేముంది, ముహూర్తాలు అవి పెట్టుకొని మళ్ళీ వస్తాం అని చెప్పి నీలకంఠం వెళ్ళిపోయాడు. ఈలోగా ఫణిభూషణ్ స్నేహితుడు ఒకడు నీలకంఠం గురించి ఏదో ప్రస్తావన రావడంతో, అతని గురించిన విషయాలు చెప్పడంతో ఫణిభూషణ్ తన కూతురు సుఖపడుతుందో లేదో అన్న సందేహం వెలిబుచ్చారు. నీలకంఠం చచ్చాక ఆస్తంతా ఉన్న ఒక్కగానొక్క కొడుక్కే కదా వస్తుంది. అదీకాక అతను ఇంకెన్నాళ్ళో బతకడు కూడా అని కొడుకులు ఫణిభూషణ్ని ఒప్పించడంతో ఆయన సరిపెట్టుకున్నారు.
ఒక శుభముహూర్తాన ప్రతాప్కి వనజకి పెళ్ళైపోయింది. భార్యను కాపురానికి బొంబాయి తీసుకువెళతానన్నాడు ప్రతాప్. నీలకంఠం తనకి కొద్దిగా సుస్థిగా ఉందని కొత్త కోడల్ని తన ఇంట్లో కొన్నాళ్ళు ఉంచమని కొడుకుని అడిగాడు. నీలకంఠం అడిగాడంటే అది అక్షరాల అమలు జరుగుతుంది. ఎందుకంటే ఆయనంటే కొడుక్కు భయం కాబట్టి. లేకపోతే ఆస్తంతా ఎవరికో రాసేస్తే తనకి చిల్లి గవ్వ కూడా దక్కదని. ఇంకేముంది, వనజ మామగారికి సేవలు చేస్తూ ఉండిపోయింది. భర్తకి చెబుదామనుకుంది తను కూడా బొంబాయి వస్తానని. కానీ ప్రతాప్కి తండ్రంటే ఎంత భయమో తెలిసింది కనుక మిన్నకుంది. నీలకంఠానికి ఒంట్లో బాగోలేకపోవడం అంటే ఏదో పెద్ద జబ్బు చేసిందని కాదు గాని చిన్న జ్వరంలాగా వచ్చింది. భార్య పోయినాక వంటలు అవి సరిగా చేసేవాళ్ళు కరువయ్యారు. ఇప్పుడు కోడలు చేత అవన్నీ చేయించి తినాలని అతని కోరిక. అందుకని తనకి ఒంట్లో బాగోలేదని కోడల్ని ఇక్కడే ఉంచేశాడు నీలకంఠం. వనజకి మామగారి దగ్గర ఒకటే నరకం. కొత్తగా పెళ్ళయింది. భర్త అక్కడ, తాను ఇక్కడ. పక్క వాళ్లతో మాట్లాడకూడదు. ఇంట్లో పనివాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళెవరితోని చనువుగా ఉండకూడదు. వీధిలోకి ఏ గాజులవాడో వస్తే సరదాపడి కొందామనుకుంటే డబ్బు అనవసరంగా ఖర్చు చేస్తున్నావని నీలకంఠం తిడతాడు. ఇంట్లో ఒక్కర్తి బిక్కుబిక్కుమంటూ ఉంటుంది. ఏమీ తోచదు. పోనీ అలా పక్క వాళ్లతో సినిమాకెళ్దామనుకుంటే అది కూడా ఒప్పుకోడు. ఇంట్లో టీవీ ఉంది కదా, అది చూసుకో చాలు అంటాడు. సెలవు మీద ప్రతాప్ విజయనగరం వచ్చాడు. భార్యను తనతో పాటు తీసుకెళ్తానన్నాడు. నీలకంఠం కూడా ఏ ముఖానున్నాడో సరే అన్నాడు. వనజ బొంబాయి వెళ్ళింది. భర్తకు 6,000కు పైగా జీతం. కానీ ఉద్యోగ వేళలే నచ్చలేదు. ఒకరోజు నైట్ డ్యూటీ. మళ్ళీ ఇంటికొచ్చేసరికి కబురు వస్తుంది డ్యూటీకి రమ్మని. ఇంకోసారి ఉద్యోగరీత్యా నెల రోజులకు పైగా టూర్లకు వెళ్తుంటారు. పోనీ వనజని కూడా తీసుకెళ్తాడా అంటే అది లేదు. చిన్న ఇల్లు తీసుకున్నాడు. దానికే 1,500 అద్దె. వనజ అదృష్టం కొద్దీ రెండిండ్లకి అవతల ఇంకో తెలుగు వాళ్ళు ఉన్నారు. కొద్దిగా కాలక్షేపం. వెళ్ళిన 3 నెలల్లో భర్త ఇంటి దగ్గరుండేది కొద్ది రోజులు మాత్రమే. అయినా సంతోషంగానే ఉంటోంది వనజ. ఏదో కొత్త కాపురంగా సాగుతోంది. మొదటి పండక్కి ఫణిభూషణ్ అల్లుణ్ణి రమ్మని ఉత్తరం రాయటంతో వనజ, ప్రతాప్ ఫణిభూషణ్ ఇంటికి వెళ్ళారు. అల్లుడు 2 రోజులు ఉండి సెలవు లేదని వనజని అక్కడే వదిలేసి వెళ్ళాడు. తండ్రికి తన మామ గురించి, అల్లుడి ఉద్యోగం గురించి, తను పడుతున్న కష్టాల గురించి చెప్పి భోరున ఏడ్చింది వనజ. ఫణిభూషణ్ వనజని ఓదార్చి ఆ ముసలాడు రేపో మాపో గుటుక్కుమంటాడు. అంతవరకు ఎలాగోలాగా ఓర్చుకుంటే కనుక ఆస్తి మొత్తం నీదే కదా, అప్పుడు నీ భర్త ఈ పాడు ఉద్యోగం మానేసి ఏదైనా వ్యాపారం చేసుకుంటాడు, ఇద్దరూ సుఖంగా ఉండొచ్చు అని చెప్పాడు. కానీ వనజకి ఆ మాటలు ఎందుకో రుచించలేదు. మామ అంత తొందరగా చచ్చిపోడు అనిపించింది. వనజ చెల్లెలు గిరిజ మాత్రం మహా ఫాస్టు. నేనైతే ఆ నీలకంఠం గాడిని ఓ రోజు రాత్రి పీక పిసికి చంపేద్దును అని చెప్పింది. కానీ వనజ అసలు సమాధానం ఇవ్వడానికే జంకుతుందే. ఈలోగానే ప్రతాప్కి విజయనగరంలోనే ఇంకో ఉద్యోగం వచ్చింది. కానీ 10,000 కట్టాలి. మంచి ఉద్యోగం, ట్రాన్స్ఫర్లు ఉండవు. మొగుడు పెళ్ళాలిద్దరూ హాయిగా విజయనగరంలోనే ఉండొచ్చు. ప్రతాపు తండ్రికి ఉత్తరం రాశాడు 10,000 కావాలని. నీలకంఠం సంగతి మామూలే. నువ్వు కనుక ఆ ఉద్యోగం రిజైన్ చేసి వస్తే మొత్తం ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు దక్కదు అని చెప్పాడు. 10,000 తన దగ్గర లేవన్నాడు. పోనీ వనజ తన తండ్రిని అడుగుతానంది. తండ్రి నుండి కూడా అదే సమాధానం. నీలకంఠం పోయాక ఈ వెధవ ఉద్యోగాలు ఎలాగూ నీ మొగుడు చెయ్యడు కదా, అందుకని ఇంకొన్నాళ్ళు ఇప్పుడు ఉన్న ఉద్యోగంలోనే ఉండమని చెప్పాడు. వనజకి ఎక్కడలేని ఉక్రోషం వచ్చింది. సరే అని వైజాగ్లోని అన్నయ్యల దగ్గరకు వెళ్ళి అడిగింది. ఇద్దరూ బాగా సంపాదించి ఆస్తులు గడించినా చెల్లెలి దగ్గరికి వచ్చేసరికి తమకి వ్యాపారం అంత లాభసాటిగా లేదని, అంత సర్దలేమని ప్రేమ ఒలకబోశారు. నీలకంఠం తన ఇంటిపై 1st ఫ్లోర్ కడుతున్నాడని దగ్గరుండి చూసుకోవడానికి కోడల్ని పంపించమని ప్రతాప్కి ఉత్తరం రాశాడు.
వెంటనే కొడుకు వనజని విజయనగరంకి ప్రయాణం కట్టమన్నాడు. వెళ్ళనంది. కానీ ప్రతాప్ వినిపించుకోలేదు. ఆస్తిలో మనకు వాటా ఇవ్వడు వెళ్ళు అని చెప్పాడు. టూర్ నుండి మీరు వచ్చి 2 రోజులే కదా అయ్యింది, కొన్ని రోజులుండి వెళ్తాను అంది వనజ. అవేమీ వినిపించుకోలేదు ప్రతాపు. మళ్ళీ మామగారింటికి ప్రయాణం అయ్యింది వనజ. తను ఎన్నో ఊహించుకుంది. పెళ్ళవగానే భర్తతో ఎంతో హాయిగా ఆనందంగా కాపురం ఉంటుందని కలలు కంది. అందరి భార్యల్లానే తను కూడా భర్తతో పాటు ఆ ఊరు ఈ ఊరు తిరిగి చాలా ఆనందంగా ఉండొచ్చు అనుకుంది. కానీ తన ఆశలన్నీ కలలుగానే మిగిలిపోయాయి. నీలకంఠం ఎప్పటిలానే వనజ మీద రుసరుసలాడుతూనే ఉన్నాడు. చీటికి మాటికి వనజ చేసింది తప్పు అని దెబ్బలాడుతుంటాడు. పక్కింటమ్మాయి పెళ్లికి వనజ ఇంట్లో ఉన్న నగలు వేసుకొని వెళితే నగలు ఉన్నవి పెట్టుకోవడానికి కాదు, అవి నలుగురికి చూపించనక్కర్లేదు అని చెడామడా తిట్టి నగలన్నీ తీసి మర్నాడు బ్యాంకు లాకర్లో భద్రంగా దాచివచ్చాడు. మామ ఎప్పుడు పోతాడా అని వనజ ఎదురు చూడ్డం తప్ప ఇంకేమీ చేయలేని నిస్సహాయత. మామగారు ఎంత శాడిస్టో అర్థమైంది వనజకి. డబ్బు కోసం మనుషులు ఎందుకు ఇలా మారతారో అనుకుంది. తండ్రి ఏదంటే అదే అని గంగిరెద్దుల సమాధానం చెప్పే భర్త మీద కూడా వనజ మనసులో కొంచెం వ్యతిరేక భావం ఏర్పడింది. నీలకంఠం ఇంటికి ఫస్ట్ ఫ్లోర్ వేయడానికి శ్రీకాంత్ అనే కాంట్రాక్టర్ వచ్చాడు. అతను నీలకంఠానికి బాగా తెలుసు. అందువల్లే నీలకంఠం అతనికి ఆ పనిని అప్పగించాడు. శ్రీకాంత్ కాంట్రాక్టరే కాకుండా ఇంజనీర్ కూడా. తనే ప్లాన్లవి వేస్తుంటాడు. శ్రీకాంత్ చాలా మంచివాడు. ఎక్కువగా మాట్లాడడు. తన పని తాను చేసుకుపోతాడు. నీలకంఠం ఏవో సామాన్లు తేవడానికని బజార్కెళ్ళాడు. వనజ ఒక్కర్తే ఇంట్లో కూర్చొని ఏదో పుస్తకం చదువుతోంది. వనజకి శ్రీకాంత్ పరిచయమైంది అక్కడే. మంచినీళ్ళకని శ్రీకాంత్ వచ్చినప్పుడు అతన్ని చూసింది. అందగాడు, బాగున్నాడు, చదువుకున్నవాడు, మితభాషి. మంచినీళ్లు తాగి గ్లాస్ అక్కడ పెట్టి వెళ్ళిపోబోయాడు. ముందుగా వనజే అడిగింది అతని గురించి. తన వివరాలు చెప్పాడు శ్రీకాంత్. వెంటనే వెళ్ళిపోయాడు. ఇలా వనజకి శ్రీకాంత్కి పరిచయం పెరుగుతూ వచ్చింది. మధ్యలో భర్తకి ఉత్తరాలు రాస్తూనే ఉంది. తను ఒక్కర్తి ఇక్కడ ఉండలేకపోతున్నానని వచ్చి తీసుకెళ్ళమని. కానీ ప్రతాప్ వినిపించుకోలేదు. ఇల్లు పూర్తయ్యేదాకా తండ్రి అక్కడే ఉంచమన్నాడని, ఒకవేళ నువ్వు వచ్చేస్తే మనకు ఆస్తిలో చిల్లి గవ్వ కూడా రాదు, అందుకు అక్కడే నువ్వు ఉంటే మంచిదని తిరుగు ఉత్తరం రాశాడు. శ్రీకాంత్ వనజల స్నేహం బాగా పెరిగింది. ఒకరి విషయాలు ఒకరు మనసు విప్పి మాట్లాడుకోసాగారు. వనజ తన గురించి, మామగారి గురించి, భర్త గురించి అన్ని విషయాలు చెప్పింది. శ్రీకాంత్ కూడా తన గురించి చెప్పాడు. తనకింకా పెళ్లి కాలేదని, తల్లిదండ్రులకు తానొక్కడే కొడుకునని, ఆస్తి కూడా ఉందని చెప్పాడు. ఈమె పట్ల సానుభూతి కూడా చూపించాడు. నీలకంఠం బయటికెక్కడికో వెళ్ళాడు. ఇంట్లో ఎవ్వరూ లేరు. వనజ ఒక్కర్తే ఉంది. ఆ రోజు శ్రీకాంత్ వచ్చాడు. తన మనసులోని మాటను చెప్పాడు. ఆలోచించుకోమన్నాడు. ఆ రాత్రి వనజకు నిద్ర పట్టలేదు. చాలాసేపు ఆలోచించింది. ఈ రోజుల్లో మనిషికి కావలసింది వేరొక మనిషి ప్రేమ కాదు, డబ్బు. డబ్బుంటే ఇంకెవరూ అక్కర్లేదు. తన భర్త కూడా అంతే. తండ్రికి తగ్గ తనయుడు. తండ్రి శాడిస్టు. తండ్రి మాటలకు చేతకాని దద్దమ్మలా తలూపుతూ ఉంటాడు. తనకు పెళ్ళి ఇన్ని నెలలైనా భర్తతో కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉండగలిగింది. కొత్తగా పెళ్ళైన ఏ అమ్మాయి అయినా ఇలాగ ఉంటుందా? వాళ్ళ పెద్దలు కూడా ఇలాగే చూస్తారా? మనిషి ప్రేమ కన్నా డబ్బును ఎక్కువగా ఆరాధించే ఈ మనుషుల కంటే మంచి మనసు ఉన్న శ్రీకాంత్ లాంటి వ్యక్తి దగ్గర ఉంటే తనకెంతో బాగుంటుంది. ఎంత డబ్బు ఉన్నా కూడా శ్రీకాంత్ అలా కనిపించడు. ఎంతో ఆప్యాయంగా మాట్లాడతాడు. అందుకనే మర్నాడు శ్రీకాంత్ అడిగిన మాటను కాదనకూడదనే నిర్ణయానికి వచ్చింది వనజ. అర్ధరాత్రి 12 గంటలయ్యింది. అనుకున్న విధంగా వనజ సూట్ కేస్ తీసుకొని బయలుదేరింది. వీధి గుమ్మం వరకు అడుగులు వేసింది. ఇంతలో ఎవరో మూలుగుతున్న ధ్వని వినిపించి అటువైపు చూసింది. అది నీలకంఠం గది. అంటే మామయ్యకు ఒంట్లో బాగోలేదా? 2 అడుగులు వెనక్కి వేసి కిటికీలోంచి నీలకంఠం గదిలోకి చూసింది. నీలకంఠం మంచం మీద లుంగ జుట్టుకుపోతున్నాడు. ఊపిరాడక, శ్వాస అందక మంచం మీద కళ్ళు తేలేస్తున్నాడు. ఉక్కిరి బిక్కిరవుతున్నాడు. కిటికీలో నుంచి ఈ దృశ్యాన్ని చూసిన వనజ మొహం పక్కకు తిప్పుకుంది. పీడ విరగడైపోతుంది అనుకుంది మనసులో. అనడమైతే అనుకుంది, కానీ ఆమె ఒక స్త్రీ.
ఆమెలో ఎప్పుడూ మాతృ హృదయమే ఉంటుంది. మనసు మార్చుకొని వెంటనే సూట్ కేస్ అక్కడ పడేసి మామయ్య గదిలోకి వెళ్ళింది. చేత్తో గుండెలపై రాసింది. టేబుల్ మీద ఉన్న మందులను వేసింది. ఆ రాత్రంతా నీలకంఠానికి సపర్యలు చేస్తూనే ఉంది. 2 రోజులకు గాని నీలకంఠం మళ్ళీ మామూలు మనిషి కాలేకపోయాడు. ఈ 2 రోజులు నీలకంఠాన్ని దగ్గరుండి తల్లిలా సేవలు చేసింది వనజ. నీలకంఠానికి వనజ సేవలతో తల్లి గుర్తుకొచ్చింది. వనజ లోటు గ్రహించాడు. ఓ నిర్ణయానికొచ్చాడు. మరుసటి రోజే కొడుకుని పిలిపించాడు. వనజ చాలా ఆనందించింది. శ్రీకాంత్ను వనజే ప్రతాప్కు పరిచయం చేయించింది. మన పై ఫ్లోర్ కడుతున్నది ఇతనే. చాలా మంచి కుటుంబం, మంచి సంబంధం చూడండి. ఆయన ఓ ఇంటివాడైపోతారు అంది. డబ్బు ఒక్కటే కాదు, ఈ ప్రపంచంలో రక్త సంబంధం ఎంత బలమైందో శ్రీకాంత్కు నీలకంఠానికి ఒకేసారి అర్థమైంది. బతుకు కొందరికి వడ్డించిన విస్తరి, కానీ తినడానికి మనుషులుండరు. కొందరికి కుక్కలు చించిన విస్తరి. మెతుకు మెతుకుకు పోటీ. పొట్టకూటి కంటే కడుపు తీపికి కూడా పోటీ తప్పని కాలం ఇది. అనుబంధాలు ఆప్యాయతల దారిలో కొందరివి విరబూసిన పూతోటలు, కొందరివి అడుగు కదలని ముళ్ళబాటలు. బండ్లు ఓడలు, ఓడలు బండ్లయ్యే జీవితాల్లో అన్నీ మన చేతిలో లేవు. అయితే చేతికి అందినప్పుడు అవకాశం చేజార్చుకోవడం అవివేకం. ఆప్యాయత అనురాగాలు కూడా అంతే. నిలువెత్తు నగలు కూడా ఓ మంచి మాట ముందు వెలవెలబోతాయి. వనజ కూడా ఓ మనిషే. కోరికలు లెక్కలేనన్ని. అయితే చివర ఆమె బతుకు పూలబాట అయ్యింది. ముళ్ళదారుల్లోనే మిగిలిపోయే వనజలు ఎందరో. శ్రీకాంత్కు నీలకంఠానికి ఏం తెలుసు? ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.